దేవునికి అసాధ్యం అన్న మాటే లేదు. దేవుని మాట ఎప్పుడూ తప్పిపోదు. అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. మన పరిస్థితిని బట్టి మనం అనుకుంటాము ఇది అసాధ్యమే అని. కానీ మన పరిస్థితిని మార్చేది దేవుడే. అసాధ్యాన్ని సాధ్యం చేసేది దేవుడే. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మన పరిస్థితిని మార్చి ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. వాగ్దానంలోంచి మనము చూస్తున్నట్లయితే లూకా సువార్త 1 అధ్యాయము 37 వచనము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. ఆమేన్. దేవుడు చెప్పిన ఏ మాటైనా సరే నిరర్ధకము కానేరదు. ఇది జరగదు అన్నది ఉండదండి. దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో అది ఖచ్చితంగా మన జీవితంలో ఆయన జరిగించే దేవుడై ఉన్నారు. మన పరిస్థితిని బట్టి మనం ఇది అసాధ్యము అనుకుంటాం, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యము అన్న మాటే లేదు. ఆయన ఏ కార్యమైనను చేయగల సమర్థులు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి మన పరిస్థితిని బట్టి ఇది జరుగుద్దా జరగదా అన్న అపనమ్మకం కానీ అవిశ్వాసము కానీ మనలో ఉండకూడదు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట మీద ఆధారపడ్డామో, ఆయన వాగ్దానాన్ని ఎప్పుడైతే మనము విశ్వసించామో, నమ్మేమో, తప్పకుండా దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధముగానే ఉన్నారు. ఆయన ఇచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. తప్పకుండా ఆయన సమయమందు ప్రతి మాట కూడా మన జీవితంలో జరుగుద్ది. కాబట్టి మనము మన పరిస్థితిని బట్టి ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది నాకు ఎలా జరుగుద్ది, ఇది నా కుటుంబంలో ఎలా జరుగుతుంది, ఇది నా వ్యాపారంలో ఎలా జరుగుద్ది, ఈ కార్యం మేము చూడలేము, ఈ వాగ్దానం మాది కాదులే అని అనుకోవద్దు. కానీ దేవుడు మాట ఇచ్చారా దాని యందు మనం నమ్మిక ఉంచాలండి. అప్పుడు తప్పకుండా మనం ఆ కార్యాన్ని పొందుకోబోతూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి మాట యందు మనం నమ్మిక ఉంచుదాం. ఆ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. అవును దేవా తండ్రి, ఇచ్చిన ఏ మాట నిరర్ధకము కాదయ్యా తండ్రి, మా జీవితంలో జరిగిస్తుండగా దేవా తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి పరిచర్యలను దీవించండి అయ్యా. బిడ్డలను దీవించండి దేవా తండ్రి. రాకపోకలను తోడుగా ఉండి క్షేమైన ప్రయాణం దయచేయండి. మంచి ఆరోగ్యాల చేత నింపమని తండ్రి. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.